హాయ్ అండి, సజ్జపిండితో వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో సజ్జపిండిని తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఎక్కువ తీసుకోకూడదు. కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ని, నువ్వులని, జీలకర్రని, వాముని కూడా తీసుకోవాలి. ఇంకా మీరు కావాలి అని అనుకుంటే నానబెట్టేసుకున్న శనగపప్పుని కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే వేయట్లేదు. కారానికి బదులుగా మీరు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా తీసేసుకోవచ్చు. వీటిని అన్నిటినీ వేసేసి పిండిని బాగా కలిపేసుకొని ఇలా చేతిపైనే వడలనైతే ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. చేతి పైన చేసుకోవటం రాదు అని అనుకుంటే ఇలా ఒక క్లాత్ లేదా కవర్ పైన కూడా మనం వడలనైతే తట్టేసుకోవచ్చు. దేంట్లో చేసినా సరే మనకు ఈజీగా ఇవి లేచి వచ్చేస్తాయి. వీటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే వడలైతే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పల్చగా తట్టుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. మెత్తగా కావాలనుకుంటే కాస్త మందంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.